వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని టిట్కో భవనాల్లో పోలీసులు విస్తృతంగా కార్టన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు డీఎస్పీ కె వేణుగోపాల్ సూచనలతో సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్లో 2 సిఐలు, 6 ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీసులు పాల్గొన్నారు. టిట్కో భవనాల్లో ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ నివాసితుల వివరాలను సేకరించారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 26 స్కూటర్లు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ గంగాధర్ టిట్కో వాసులకు పలు కీలక సూచనలు చేశారు. గంజాయి వాడకం, విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తుల సమాచారం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా స్థానికులు సహకరించాలని కోరారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో పిల్లలు కాలవల్లో, నదుల్లో, చెరువుల్లో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ సంఘటనను చూస్తున్నామని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలను తమ పరిధిలో ఆడుకునే విధంగా చూడాలని సూచించారు. మన అశ్రద్ధ వల్ల పిల్లలు ఈతకు వెళ్లి జరగరాని సంఘటన జరిగితే పుత్ర శోకాన్ని కొని తెచ్చుకోవద్దని పరోక్షంగా హెచ్చరించారు. అట్లానే అన్నం సాగర్ మెస్సెస్ సూర్యప్రకాష్ రెడ్డి, సోమశేఖర్ ఎస్ఐ గారు అనుష, మా ఆత్మకూరు సెకండ్ ఎస్ఐ ఇంకో శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఒక 30 మంది స్టాఫ్ తోటి ఈరోజు బ్లాక్ ఏ, బ్లాక్ బి చెక్ చేయడం జరిగింది. టోటల్ అన్ని బ్లాకులు కూడా క్షుణ్ణంగా చెక్ చేసి దీని ఓనర్ ఎవరు, అట్లానే రెంట్కి ఎవరు ఉంటున్నారు, టోటల్ డేటా ప్రిపేర్ చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వేసవకాలంలో పన్నులు కలిసి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి చాలామంది రెంట్కుంటున్నారు. వాడు ఏదన్నా నేరం చేసి వెళ్ళిపోయినా, లేదా లోకల్గా ఏదన్నా ఈ ఆడవాళ్ళ విషయాల్లో ఏదన్నా కానీ వాడు కలపెట్టినా, లేదా బయట నుంచి వస్తా గంజాయి పౌడర్ అలాంటి మాదక ద్రవ్యాలు తెచ్చినా కూడా వాడి మీద మా నిఘా ఉండాలి. కాబట్టి మేము ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇది కంటిన్యూగా వారం 10 రోజులు కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి లోకల్గా స్థానికంగా ఉండేవారు కూడా ఆ చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, పైన ఎవరు, ఎడపక్క ఎవరు, కుడిపక్క ఎవరు తెలుసుకొని జాగ్రత్తగా మెలవలసింది కోరుతున్నాము. ఏదైనా ఇబ్బంది జరిగినా, వాళ్ళకి ఏదైనా అసౌకర్యంగా ఉన్నా కూడా ఇమీడియట్గా మా ఆత్మకూరు ఎస్ఐ గారు కానీ, మా డిఎస్పీ గారు కానీ, నాకు కానీ తెలియజేస్తున్నాము. కానీ వీరందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాము. ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా, బైక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టండి. ఆ హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతుంది. తద్వారా మీ ఫ్యామిలీ చాలా సుఖంగా ఉంటుంది. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళి హెడ్ ఇంజరీ చేసుకొని లక్షల హాస్పిటల్ పెట్టి వాడు పనికిరాని డిజేబుల్డ్ పర్సన్ అయ్యి ఫ్యామిలీకి భారమైపోయే పరిస్థితి కల్పించదు. దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా ఈ కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు బాగా జరుగుతున్నాయి. మీకు పార్ట్ టైం జాబ్ ఇస్తామనో, లేకపోతే మీరు అన్ని లైక్లు కొడితే అమౌంట్ వస్తుందనో, అదే మీ బ్యాంక్ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది లాస్ట్ నంబర్లు చెప్పండినో, రకరకాల వేషాల్లో రకరకాలుగా కొందరు వచ్చి మీ ఆధార్ నెంబర్ చెప్పండి, పేరు చెప్పండి, మీకు పథకాలు వస్తాయి అంటున్నారు. రేపొద్దున ఇంకొకటి వచ్చేసి మీ ఇంటి పన్ను కట్టడానికి మీ వివరాలని చెప్పమని అడగొచ్చును. ఇప్పుడు స్థానికుడు లోకల్ ఎంప్లాయీనా కాదా ఒకసారి వెరిఫై చేసుకొని కంపల్సరిగా మీ డేటా చెప్పాలి తప్ప వీలైనంత వరకు 99% మీ పర్సనల్ డేటా ఎవరికి ఇవ్వద్దని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తారు. ఇదంతా కూడా ఈ టిట్కో హౌసెస్లో రకరకాల జాతులు, రకరకాల కులాలు మిక్స్డ్ కమ్యూనిటీ ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న ప్రజలు ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని భావించి దానిలో భాగంగానే మేమందరం కూడా ఈ కార్డనర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. ముందు కూడా ఇవి కంటిన్యూ చేస్తాము. అదేవిధంగా ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల పిల్లలందరూ ఇంటి దగ్గర ఖాళీ ఉండకుండా ఎక్కడ దొరికిన ఈ పాడుపడ్డ బావులు కానీ, చెరువులు కానీ కాలంలో ఈతకెళ్తూ ఉన్నారు. ఈరోజు సీతారాంపురంలో చనిపోయినారు. ఒక 2 రోజుల క్రితము సైదాపురంలో కూడా అట్లానే ఈతకెళ్ళి 2 బిడ్డలు చనిపోయినారు. కాబట్టి వారి తల్లిదండ్రులుగా అందరికీ కూడా మా ఆత్మకూరు సర్కిల్ కంపల్సరీగా మీ బిడ్డల్ని మీ ఇంట్లోనే ఆడించండి తప్ప, మీ కళ్ళ ముందర మీ కాలనీలో ఆడుకోవాలి తప్ప ఈత కోసం మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పంపించద్దు. అటు గుంటలో నీరు దూతున్నదో మెరుపున్నదో ఎవరికి తెలియదు. కాబట్టి బిడ్డలు చనిపోతే మళ్ళీ తిరిగి రాత్రి భరించలేనిది. కంపల్సరీగా ప్రతి తల్లిదండ్రులు మీ బిడ్డల్ని ఈ ఈతకు పోకుండా వాళ్ళు కట్టడి చేయవలసిందిగా ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.